Hello viewers, welcome to our channel Voice of Fashion Designer. This is your designer Sai. మా బొటిక్లో రెడీ అయిన కొత్త 2 మోడల్స్తో మీ ముందుకు వచ్చాను ఇవాళ. అవి ఏంటి అంటే వన్ ఈజ్ లాంగ్ ఫ్రాక్ అండ్ అనదర్ వన్ ఈజ్ లెహెంగా. రెండు కూడా కంప్లీట్ కస్టమైజ్డ్ అండి. ఒక కస్టమర్ కోసం డిజైన్ చేసినవి రెండు కూడా. అలాంటి డిజైన్స్ని మీకు ఎలా డిజైన్ చేయించుకోవచ్చు, దానికి మేము యూజ్ చేసిన ఫ్యాబ్రిక్స్ ఏంటి, ఏ ప్రైస్లో మేము డిజైన్ చేసామో ఇవన్నీ కూడా మీతో నేను ఇవాళ షేర్ చేసుకుంటాను. సో బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్, నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళ కోసం చిన్న ఇన్ఫర్మేషన్. ఐ ఆల్రెడీ సెడ్ ఐఎమ్ ఏ ఫ్యాషన్ డిజైనర్ అండ్ మై నేమ్ ఈజ్ సాయి. నాకు బొటిక్ ఉంది, అది వచ్చి రాజమండ్రి, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ రాజమండ్రిలో ఉంది. సో మేము ఆల్ ఇండియా అంతా కూడా కొరియర్ సర్వీస్ అవైలబుల్ ఉంటుంది. ఎక్కడి నుంచైనా మీరు ఆర్డర్ చేయొచ్చు. మేము డిజైన్ రెడీ చేసి మీకు కొరియర్ చేస్తాము అండ్ ఇట్స్ కంప్లీట్లీ కస్టమైజబుల్. మీకు నచ్చినట్లుగా మీకు డిజైన్ మీ మెజర్మెంట్స్ ప్రకారం డిజైన్ చేసి ఇస్తామండి. సో లెట్స్ స్టార్ట్ ద టాపిక్. ఫస్ట్ ఇప్పుడు లాంగ్ ఫ్రాక్. దిస్ ఇస్ ద లాంగ్ ఫ్రాక్. కలర్ కాంబినేషన్ చూడండి, రెడ్ అండ్ ఇట్స్ ఎ మల్టిపుల్ కలర్ ఆర్గాన్జా క్లాత్. మీరు క్లియర్గా చూడొచ్చు, ఇట్స్ ఎ ఆర్గాన్జా, ప్యూర్ ఆర్గాన్జా అండి. సో అందుకే దానికి షైనీ టెక్స్చర్ కూడా మీకు కనిపిస్తూ ఉండొచ్చు. సో వి ప్రిఫర్ దిస్ స్మాల్ ప్లీట్స్ ఫర్ దిస్ బికాస్ అంటే చాలామంది అనుకుంటారు ఆర్గాన్జాకి అంబ్రిల్లా పెడితే బాగుండేది కదా. సో వై యూ ప్రిఫర్ దిస్ స్మాల్ ప్లీట్స్? దానికి నేను ఆన్సర్ చెప్తాను ఎందుకు నేను స్మాల్ ప్లీట్స్ ప్రిఫర్ చేశాను అంటే. సో స్లోలీ కమ్ డౌన్. మీకు ఇక్కడ కింద చూడండి, దీనికి చాలా మంచి బార్డర్స్ వచ్చినాయి. అది కూడా 3 లేయర్స్ కింద బార్డర్ వచ్చింది. ఇది కంప్లీట్గా ఆ లాంగ్ ఫ్రాక్లోనే, ఆ క్లాత్లోనే వచ్చింది. సో ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ దిస్ బార్డర్స్. చాలా అది బాగుంది కనుక, వర్క్ అండ్ అదంతా చాలా నీట్గా ఉంది కనుక నేను దాన్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక, అండ్ అంబ్రిల్లా అయితే కనుక బార్డర్ డిస్టర్బ్ అవుతుంది. సో నేను అందుకే దీనికి స్మాల్ ప్లీట్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇందులో కూడా మీకు ఇదంతా కింద ఇది వచ్చేసరికి మీరు చూస్తే చాలా లైట్ షేడ్, అంటే సిల్వర్ షేడ్ కనుక దానికి కాంట్రాస్ట్గా అంటే ఇందులో వచ్చిన రెడ్ ఎలివేట్ అవుతుంది కనుక ఐ ప్రిఫర్ దిస్ రెడ్ కలర్ ఫర్ ద టాప్. అండ్ ఇందులో కూడా చూస్తే గోల్డ్ లైన్స్, చాలా ఫైన్ గోల్డ్ లైన్స్ వచ్చినాయి. ఇట్స్ ఎ జార్జెట్. సో చూడండి, అండ్ ఇది జార్జెట్ కనుక నేను హ్యాండ్స్ కూడా కొంచెం ట్రెండీగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఐ ప్రిఫర్ దిస్ అంబ్రిల్లా స్లీవ్. మీరు చూడొచ్చు, ఇది కంప్లీట్ అంబ్రిల్లా స్లీవ్. అంటే బొమ్మకైతే హ్యాండ్స్ లేవు కనుక ఇలా కనిపిస్తుంది. సో కానీ నార్మల్గా మనం వేసుకున్నప్పుడు ఇంకా ఈ అంబ్రిల్లా అనేది క్లియర్గా తెలుస్తుంది. ఇట్స్ కంప్లీట్ అంబ్రిల్లా స్లీవ్. జార్జెట్ కనుక దానికి ఫాలెన్ చాలా బాగుంటుంది అని నేను అలా ప్రిఫర్ చేశాను. అండ్ ఇక్కడైతే మధ్యలో బటన్స్ వస్తాయి. నేను ఇంకా బటన్స్ స్టిచ్ చేయలేదు, బిఫోర్గానే ఈ వీడియో షూట్ చేసేస్తున్నాను. ఆఫ్టర్ దట్ ఐ విల్ కీప్ సమ్ బటన్స్ హియర్. అండ్ మీకు ఇంకా దీనికి నార్మల్గా ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా నార్మల్ నెక్సే ప్రిఫర్ చేసాము. ఎందుకంటే లాంగ్ ఫ్రాక్స్కి అంతకన్నా మరీ ఓవర్ డెకరేషన్ ఇచ్చినా కూడా ఆ లాంగ్ ఫ్రాక్ లుక్ అనేది మనం మిస్ అవుతాము. సో అదంతా నాకు డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు. అందుకే చాలా సింపుల్ వేలో టాప్ ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా ప్రింటెడ్, కంప్లీట్ ప్రింటెడ్ కనుక నేను పైన ఈ టాప్ వచ్చేసరికి మాత్రం చాలా ప్లెయిన్ ప్రిఫర్ చేశాను. యాక్చువల్లీ దీని మీద వర్క్ చేద్దాం అనుకున్నాం, బట్ వర్క్ కన్నా కూడా ఇలా ఉంటేనే బాగుంటుంది అని నాకు అనిపించింది. మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ బటన్స్, సిల్వర్ కలర్ బటన్స్ వస్తాయి కనుక దీని లుక్ ఇంకా చాలా బాగా ఎలివేట్ అవుతుంది. అండ్ ఇప్పుడు నేను దీని ప్రైస్ డీటెయిల్స్ చెప్తాను మీకు. సో మీకు ఈ క్లాత్ అండ్ అలాగే ఈ ఫ్యాబ్రిక్ ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ ఉన్న ఫ్యాబ్రిక్స్ అండి. అండ్ ఎందుకు అంటే నేను యూజువల్గా కొన్ని చోట్ల చూసాను కంపారిజన్స్, ఎందుకు అంత ప్రైస్ చెప్తున్నారు. సో అలా కొన్ని కంపారిజన్, నేను ఇప్పుడు ఇది ఎక్కువ ప్రైస్ చెప్తున్నాను అని కాదు, యూజువల్గా బొటిక్స్ కంపారిజన్ జరిగినప్పుడు ఈ టాపిక్స్ నేను చూశాను. కానీ ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటి అంటే, క్లాత్ అనేది చాలా వెరైటీ ఆఫ్ క్వాలిటీస్ వస్తుంది అండి. సో బేస్డ్ ఆన్ క్వాలిటీ కాస్ట్ మారిపోతుంది.
సేమ్ ప్రింట్, సేమ్ ఆర్గాన్జా, సేమ్ షైనీ టెక్స్చర్తో మీకు ఇంకొక చోట క్లాత్ దొరకచ్చు, బట్ అది ఎక్కువ కాలం ఉండదు. అంటే సేమ్ ఉంది కదా, వాట్స్ ద డిఫరెన్స్ అని అనుకుంటాం, బట్ అందులో ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే డ్యూరబిలిటీ. మీరు ఒక 1 or 2 వాషెస్కి అది పాడైపోతుంది. అలాంటి క్లాత్స్ నేను ప్రిఫర్ చేయను ఎస్పెషల్లీ. సో ఎస్, నేను సమ్ కస్టమర్స్ దగ్గర నుంచి అవి విన్నాను, కంపేర్ చేసి అక్కడ క్లాత్ కొంచెం తక్కువ దొరుకుతుంది కదా అని. సో బట్ నేను అన్నీ కూడా చాలా మంచి ఫైన్ క్వాలిటీ యూస్ చేస్తాను. అలా యూస్ చేసిన ఫైన్ క్వాలిటీ మెటీరియల్స్. అండ్ ఈ లాంగ్ ఫ్రాక్ కాస్ట్ వచ్చేసరికి 4500 రూపీస్. ఓకే, సో 4500 రూపీస్కి మంచి పార్టీ వేర్ లాంగ్ ఫ్రాక్ వస్తుందండి. ఎస్, ఇది డెఫినెట్గా మీరు స్మాల్ పార్టీస్కి 100% వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మీకు ఇంకొక లెహంగా చూపిస్తాను. ఇట్స్ కంప్లీట్ పార్టీ వేర్ సెట్. ఓకే, కంప్లీట్ పార్టీ వేర్ లెహంగా ఫ్రెండ్స్. సి బ్లౌజ్ మొత్తం కంప్లీట్ వర్క్ వస్తుంది. అలాగే దుపట్టా కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కట్ వర్క్ దుపట్టా ఇది. అండ్ నేను ఈ దుపట్టా గురించి అలాగే బ్లౌజ్ గురించి ఎక్కువగా ఈ వీడియోలో డిస్క్రైబ్ చేయట్లేదు, బికాజ్ ఈ రెండింటి కంప్లీట్గా ఒక వీడియో చేశాను నేను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఎవరైనా కావాలంటే ఒకసారి వెళ్ళి అక్కడ చూడండి. అండ్ మీకు నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటుంది మాత్రం ఈ లెహంగా గురించి. కొంచెం కిందకు వచ్చి లెహంగా చూపిస్తాను. మొత్తం కూడా నెట్, ఈ కింద లెహంగా అంతా కూడా నెట్ ఫ్యాబ్రిక్స్, డిఫరెంట్ షేడ్స్, లైట్ షేడ్ నుంచి మీకు వీడియోలో కొంచెం షేడ్స్ డిఫరెన్స్ కనిపించవచ్చు, బట్ డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుంటుంది. చూడండి, ఇది వచ్చేసరికి లైట్ షేడ్ నుంచి డార్క్ షేడ్ వరకు, కింద బాటమ్ వచ్చేసరికి రెడ్ కలర్ షేడ్. అండ్ వీటికి బ్యాక్గ్రౌండ్లో మేము కూడా సాటిన్ లైనింగ్ అలాగే నార్మల్ లైనింగ్, 2 లైనింగ్స్ యూజ్ చేస్తాను నేను. అండ్ ఇందులో ఇంకొకటి ఏంటి అంటే ఈ 2 ఫ్యాబ్రిక్స్ ఒక టైప్ ఫ్యాబ్రిక్స్ బట్ డిఫరెంట్ కలర్స్, ఒక టెక్స్చర్తో. అండ్ కింద వచ్చేసరికి మీరు చూస్తే తక్కువ గ్యాప్లో వర్క్ ఉన్న ఫ్యాబ్రిక్ని నేను చూస్ చేశాను. అంటే మనం కావాలంటే ఇలా ఓన్గా వర్క్ చేసుకోవచ్చు, బట్ అది చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది, ఎందుకంటే అంత ఎక్కువ దాని మీద వర్క్ చేయాలి అంటే చాలా అవుతుంది కనుక నేను డైరెక్ట్గా ఫ్యాబ్రిక్స్ అలా అవైలబుల్గా ఉన్న ఫ్యాబ్రిక్స్ని దీనికి తీసుకున్నాను. అండ్ ఇది ఇక్కడ మేము వచ్చేసరికి లెహంగాకి డోరీ ఇచ్చాను కదా, దీనికి హ్యాంగింగ్స్ వస్తాయి. నేను ఇంకా హ్యాంగింగ్స్ దీనికి సెట్ చేయలేదు, బట్ రెడీగా ఉన్నాయి. పెద్ద హ్యాంగింగ్స్ తీసుకున్నాను. ఆ హ్యాంగింగ్స్ ఇక్కడ వేసుకుంటే మీకు ఇంకా రిచ్ లుక్ అనేది దీనికి వస్తుంది. అండ్ మేము దీనికి యూజువల్గా డోరీ ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే షీఈ్ ఎ గ్రోన్ అప్ గర్ల్ కనుక ఇంకా కొంచెం ఒకవేళ ఇన్ ఫ్యూచర్ ఫ్యాటీ అయినా కూడా కొంచెం సరిపోతుంది అని చెప్పేసి నేను ఇక్కడ డోరీ ప్రిఫర్ చేశాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే నేను ఆల్రెడీ బిఫోర్గా చెప్పినప్పుడు ఇదే కస్టమైజ్డ్ లెహెంగా అండి, ఒక కస్టమర్ కోసం డిజైన్ చేసిన లెహెంగా. సో మీకు కావాలంటే మీకు కూడా ఇలాంటి లెహెంగా నేను డిజైన్ చేసి ఇస్తాను. ప్రైసింగ్ ఏంటి అంటే ఈ బ్లౌజ్ మొత్తం మీరు చూడొచ్చు, కంప్లీట్గా వర్క్ వచ్చింది. అంటే యూజువల్గా యూ కెన్ అజ్యూమ్ మీరు ఒక బ్లౌజ్కి కంప్లీట్గా వర్క్ చేయించుకోవాలి అంటే ఎంత కాస్ట్ అవుతుందో, అలాగే మేము దీనికి మొత్తం వర్క్ చేసాము. అండ్ దుపట్టా కూడా వర్క్ వచ్చింది. దుపట్టా వచ్చేసరికి 2.5 మీటర్స్ దుపట్టా వర్క్ చేయాలి. కంప్లీట్గా రౌండ్ బార్డర్ మొత్తం ఇవ్వాలి, అలాగే చిన్ని బుటీస్ కూడా ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈ లెహెంగా అంతా కూడా కంప్లీట్గా చూస్తే మీరు ఇక్కడ ఫ్రిల్స్ ఉన్నాయి, చిన్ని ఫ్రిల్స్ దగ్గరగా. సో ఇలాగా అంటే యూజువల్గా మనం ఒక 4 మీటర్స్ 5 మీటర్స్ క్లాత్ తీసుకుంటే సరిపోతుంది, కానీ దీనికి అలా కాదు. ఒక్కొక్క లేయర్కి 2 మీటర్స్ 2.5 మీటర్స్ కూడా పడింది, అంటే పైనుంచి కిందకి వెళ్ళే కొద్దీ. సో క్లాత్ చాలా ఎక్కువ పడుతుంది. అండ్ ఈ నెట్ కూడా వచ్చేసరికి మీకు చాలా మంచి నెట్, డ్యూరబిలిటీ బాగున్న నెట్ ఇది. అండ్ దీనికి లోపల యాజ్ యూజువల్గా ముందు చెప్పాను సాటిన్ అలాగే నార్మల్ లైనింగ్స్, 2 లైనింగ్స్ ఉంటాయి. ఎందుకంటే నెట్కి డెఫినెట్గా సాటిన్ లైనింగ్ ఉండాలి, లేదంటే దాని షైన్ రాదు. అండ్ ఇంకొకటి కూడా చెప్పడం మర్చిపోయాను, ఈ ఫ్యాబ్రిక్ కూడా వచ్చేసరికి ఇట్స్ ఎ పట్టు, మంచి క్వాలిటీ పట్టు యూజ్ చేశాను. బికాజ్ ఇంత హెవీ వర్క్ వచ్చినప్పుడు ఏదైనా కొంచెం తక్కువ క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేస్తే ఆ క్లాత్ ఏదైతే ఉందో అది త్వరగా పాడైపోతుంది. సో దానివల్ల ఈ వర్క్ కూడా పోతుంది అని నేను మంచి క్వాలిటీ క్లాత్ యూజ్ చేశాను. అండ్ ఇట్స్ ఏ జార్జెట్. మనం అక్కడ నెట్ దుపట్టా కూడా యూజ్ చేయొచ్చు, బట్ నెట్ ఏంటి అంటే యూజువల్గా కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కనుక వాళ్ళకి నెట్ వేసుకోవడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుందని
ఐ ప్రిఫర్ దిస్ జార్జెట్ దుపట్టా. సో కంప్లీట్గా ఇలా ఈ వర్క్, ఈ దుపట్టా వర్క్, దుపట్టా క్లాత్, టోటల్ క్లాత్స్ అండ్ ఆల్ ఇంక్లూడెడ్, ఇట్స్ ప్రైస్ ఇస్ 16,000. ఓకే, చాలా రీజనబుల్ ప్రైస్. బికాస్ మీరు నార్మల్గా బయటికి వెళ్ళి ఒక లెహంగా పర్చేస్ చేయాలి ఫర్ ద వెడ్డింగ్ ఆర్ ఎనీ అకేషన్ అంటే ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. కానీ ఇప్పుడు మీరు ఇంకొకటి, ఈ బ్లౌజ్ మీరు మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు. బికాజ్ ఇట్స్ ఎ కంప్లీట్ గోల్డ్ వర్క్, అది కూడా రెడ్ బేస్ మీద. మీరు చూస్తే మోస్ట్ ఆఫ్ ద డిజైన్స్లో రెడ్ కలర్ వస్తుంది. సో మీరు వేరే దానికి కూడా మల్టిపుల్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దుపట్టా ఆల్సో, ఈ బ్లౌజ్ దేనికైతే యూజ్ చేస్తారో దానికి దుపట్టా వాడుకోవచ్చు. సో కంప్లీట్లీ మీరు ఏదైతే వర్త్ పెడుతున్నారో ఇట్స్ వర్త్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దిస్ ఈజ్ అబౌట్ ద 2 డిజైన్స్ విచ్ వీ మేడ్ ఇన్ అవర్ బొటిక్. సో మీకు ఎవరికైనా కూడా ఇలాంటి డిజైన్ చేయించుకోవాలి అనుకున్నా, ఇంకా ఎన్ని వెరైటీస్ అన్నా సరే, వేరే వేరే ఏ వెరైటీ అన్నా మేము స్టిచ్ చేస్తాము. మీ దగ్గర ఏ ఐడియా లేకపోతే జస్ట్ మీ అకేషన్ ఏంటో చెప్తే మీకు నేను ఐడియాస్ ఇస్తాను. సో ఐఎమ్ ప్రొఫెషనల్లీ ఏ ఫ్యాషన్ డిజైనర్, ప్లీజ్ నోట్ దిస్. సో నేను మీకు ఐడియాస్ ఇవ్వడంలో ఎప్పుడూ హెల్ప్ఫుల్గా ఉంటాను. సో యూ కెన్ డిస్కస్ విత్ మీ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ఇండియా. మేము మీకు కొరియర్ చేస్తాము. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, నన్ను కాంటాక్ట్ చేయాలి అనుకుంటే కనుక మా వెబ్సైట్ అడ్రస్ వచ్చి www.thequeensboutique.com అండ్ ఇన్స్టా ది క్వీన్స్ బొటిక్. మీరు అక్కడ కూడా డైరెక్ట్గా మెన్షన్ చేయొచ్చు. అండ్ నేను నా మొబైల్ నెంబర్ కూడా ఇందులో ఇస్తున్నాను. ప్లీజ్ దయచేసి ఓన్లీ మీకు నిజంగా ఇన్ఫర్మేషన్ కావాలి అంటేనే కాంటాక్ట్ చేయండి. ఏమీ కొంచెం అంటే డిస్టర్బెన్స్ కాల్స్ అయితే చేయొద్దు. జస్ట్ ఏ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. సో మీరు ఏ డీటెయిల్స్ కావాలన్నా మీరు అక్కడ కూడా నాకు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. నేను డెఫినెట్గా రిప్లై చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఇంకా చాలా మంచి మంచి డిజైన్స్తో మీ ముందుకు వస్తాను. సో యువర్ డిజైనర్ సాయి సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.